విశాఖలో కరోనా కలకలం. పిఠాపురం కాలనీలో మహిళకు కరోనా నిర్ధారణ. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలందరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది ఆరోగ్య శాఖ. ప్రస్తుతం సీజన్ మారడంతో జలుబు, దగ్గు, జ్వరం సర్వసాధారణమని వైద్యులు తెలిపారు. విశాఖలో కరోనా కలకలం. పిఠాపురం కాలనీలో మహిళకు కరోనా నిర్ధారణ. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలందరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది ప్రస్తుతం సీజన్ మారడంతో జలుబు, దగ్గు, జ్వరం సర్వసాధారణమే అని వైద్యులు తెలిపారు. రైట్గా విశాఖలో కరోనా కలకలం. పిఠాపురం కాలనీలో ఒక మహిళకు కరోనా నిర్ధారణ. ప్రస్తుతం ఆమె ఆరోగ్య బాగానే ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ విశాఖ నుంచి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. అనిల్, ఆంధ్రప్రదేశ్ అయితే ప్రస్తుతం కరోనా చూస్తున్న విషయం అయితే కనిపిస్తున్న విధంగా అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ నగరంలో ఈరోజు పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల చెందిన ఒక మహిళకైతే కరోనా రావడం అయితే ఈ పూర్తిగా విశాఖ నగరం అంతా కూడా ఒక్కసారిగా అయితే కలకలం అయితే రేగింది. ఎందుకంటే గతంలో వచ్చిన కరోనా రావడంతో అయితే దాదాపు లాక్డౌన్ ఏర్పడటంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇలా కరోనా రావడంతో చుట్టూ మా యొక్క కార్యకలాపాలు ఎక్కడైనా ఆగిపోతాయన్న విషయంతో అయితే వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయితే గురవుతున్నామనే విషయం అయితే దాదాపు స్థానికులందరూ తెలియజేయడం అవుతుంది. ముఖ్యంగా కోవిడ్ నిర్ధారణ కావడంతో ఇప్పుడు ఆమెనైతే హోమ్ క్వారంటైన్ తీసుకోమని చెప్పేసి అయితే స్థానికంగా ఉన్న వైద్య అధికారులు అయితే తెలియజేస్తారు. ప్రస్తుతం ఈ యొక్క సీజన్ మారడంతో జలుబు, దగ్గు, జ్వరాలతో దీని గానీ ఇది ఒక ఫ్లూ టైప్ గానీ కోవిడ్ అయితే రావడం అయితే జరిగిందనే విషయాన్ని అయితే ఆరోగ్య శాఖ అధికారులు అయితే విశాఖ ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దీనిపైన ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం పిఠాపురం కాలనీ మద్దిలపాలెం పరిధిలో వస్తుంది. ఈ మద్దిలపాలెం పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఈ చైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఒకసారి రేపటి నుండి ఈ 3-4 రోజుల లోపల అయితే వాళ్ళందరికీ కూడా ర్యాపిడ్ టెస్టులు చేయాలనే విషయాన్ని అయితే జిల్లా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అలానే జిల్లా అధికారులు ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ఒక అడ్వైజర్ అయితే జారీ చేయడం అయితే ఈ రోజు సాయంత్రమే జారీ చేశారు. ఎక్కడెక్కడైతే గుమ్ము కూడీతూ ప్రజలు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలకు సంబంధించి ఎక్కువగా ఎవరు పాల్గొన్నట్టు విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ లో అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. లేకుంటే కరోనా బారిన పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అసలు ఈ కరోనా అనేది శుభ్రతతో మన వరకు చెంతకు రాకుండా ఉంటుందన్న విషయాన్ని అయితే అధికారులు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు నిత్యం ఏ చిన్న దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా సరే ఎవరికి నోరును కప్పుకొని దాదాపు ఒక కాటన్ క్లాత్ అయితే అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ శానిటైజేషన్ వాడుతూ మాస్క్ వేసుకుని బహిరంగ ప్రదేశాల్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే తిరిగి మిగతా టైంలో ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. విజిట్ల నుండి ఎవరైనా వెళ్లి వచ్చిన విషయాన్ని అయితే స్థానికంగా సచివాలయం కానీ ఆరోగ్య సిబ్బందికి కానీ తెలియజేస్తే వాళ్ళ నుండి కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకునే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేయడానికి అయితే జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమవుతుందన్న విషయాన్ని అయితే మనకు తెలియజేశారు. ముఖ్యంగా అనారోగ్యం ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దాదాపు బయటికి వెళ్లకుండా ఉండడానికి 99% అయితే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎవరికి వ్యాపించకుండా ఉండాలనుకుంటే దాదాపు బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అంటున్నారు. అలానే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు అయితే బయటికి పంపించకుండా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన విషయాన్ని అయితే హెల్త్
హెల్త్ డైరెక్టర్స్ అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాస్క్లు, పిపిఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్క్లు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆరోగ్య శాఖ అయితే దాదాపు అన్ని హాస్పిటల్స్ లో కూడా కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వార్డులు కానీ ఎక్కడ కూడా ఇంకా అందుబాటులో లేకపోవడంతో ఆమెను ఈ రోజు ఎవరికైతే పిఠాపురం కాలనీలో కరోనా పాజిటివ్ వచ్చిందో ఆవిడైతే వెంటనే ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉండాలనే విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం డాక్టర్లు అయితే ఎప్పటికప్పుడు వెళ్ళి ఆమెను చెక్ చేసి వాడిని ట్రీట్మెంట్ చేయడానికి అయితే చేస్తాం విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ 24 గంటలు పరీక్షలు చేయించుకుని ల్యాబ్స్ కి అందరూ సిద్ధంగా ఉండాలని, ఎవరు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలని విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది అని. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.